హాయ్ హలో వెల్కమ్ టు కుక్ వీడియో. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బిగ్ బాస్ విన్నర్ ఎవరు? గౌతమ్ అని చాలామంది మెసేజెస్ అసలు నిండిపోతుంది మెసెంజర్లో. ఇందాక నుంచి అడుగుతున్నారు, సార్ వేర్ ఈజ్ ది క్విక్ వీడియో, వేర్ ఈజ్ ది క్విక్. సో గౌతమ్ విన్నర్ అని చాలామంది సోషల్ మీడియాలో ఒక ప్రచారం అందుకుంది. బట్ విన్నర్ ఎవరు అనేది రైట్ నౌ ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇంకా షో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. అయినా కూడా బయటికైతే లీక్ అవ్వలేదు. బికాస్ లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ ఫోన్లు స్విచ్డ్ ఆఫ్. ఎంటైర్ షో 10:30 అయ్యే వరకు కూడా ఎవరిని బయటకు వదలట్లేదు, స్విచ్ ఆఫ్లో ఉంచారు ఫోన్లన్నీ కూడా. సో అన్నపూర్ణ స్టూడియో మొత్తం ఆల్మోస్ట్ 300 మంది పోలీసులతో ఫుల్ సెక్యూరిటీ, నో కెమెరాస్ అలౌడ్. సో యూట్యూబర్స్ని కూడా అలౌ చేయట్లేదు లోపలికి. కారు పైనుంచి అభివాదాలు ఇవ్వడం, అందరికీ నమస్తే పెడతాం, ర్యాలీ చేయడం, నో ర్యాలీ పర్మిషన్. సో బిగ్ బాస్ నుంచి ఇలా అవుట్ అయ్యామా, బయటకు వచ్చామా, వెళ్ళిపోయామా, ఇంతే. గప్చిప్ సాంబార్ బుడ్డి అంటారు కదా, అలాగా ట్రాఫిక్ మొత్తం ఒక పోలీస్ వలయం అనుకోవచ్చు, ఎల్ షేప్లో. ఇటు రోడ్ నెంబర్ 5 నుంచి అటు చెక్ పోస్ట్ వరకు మొత్తం పెట్టారు. చెక్ పోస్ట్ అవతల నుంచి ఇంకా మీ ఇష్టమే, మీ కారు వెళ్ళిపోవాల్సిందే. సో అక్కడ వరకు కూడా టైట్ సెక్యూరిటీ అనేది ఉంది. సో ఎవ్వరు కూడా వెళ్ళట్లేదు, చాలామంది వెళ్ళట్లేదు. ఈవెన్ ఫోన్లు కూడా లోపలికి వెళ్ళిన ఆడియన్స్కి కానీ, అలాగే ఎవరైతే గెస్ట్లు వెళ్తారో వాళ్ళకి కానీ అంతా కూడా ఫోన్లన్నీ స్విచ్డ్ ఆఫ్. ఇన్ఫర్మేషన్ అయితే విన్నర్ది ఫస్ట్ టైం సీజన్ 8 సీజన్స్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం విన్నర్ బయటికి రాకుండా ఇంత టైం అనేది ఉండడం. సో విన్నర్ అయితే బయటికి రాలేదు, టెన్షన్ పడకండి ఎవ్వరు కూడా. విన్నర్ అనేది వస్తుంది. సో 7:30, 8 o'clock మేబీ కొంతమంది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫోన్లో ఆన్ చేస్తే టక్మని ఒకటి షేర్ కొడతారు. సో అప్పటి వరకు కూడా ఏది కూడా నమ్మద్దు మీరు. సో 8 o'clock ఆర్ 8:30 ఆ టైంలో ఖచ్చితంగా నేను ఒక షోలో ఉంటాను. షోలో బ్రేక్ టైంలో వీడియో కావాలంటే వీడియో చేస్తాను, లేదంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. కమ్యూనిటీ ఫాలో అవ్వండి. రైట్ నౌ అందుతున్న సమాచారం అయితే 3 ఉన్నారు. టాప్ 3 ఆల్రెడీ నేను మార్నింగే వీడియో పెట్టాను, దాని గురించి నైటే పెట్టాను ఇన్ఫ్యాక్ట్. సో ప్రేరణ ఎలిమినేట్, అవినాష్ ఎలిమినేట్, 3 ఉన్నారు, నబీల్, గౌతమ్ అండ్ నిఖిల్. సో నబీల్, గౌతమ్, నిఖిల్కి ఒక బ్రీఫ్ కేస్ ఆఫర్ వచ్చింది, 10 lakhs సిల్వర్ బాక్స్. సో 10 lakhsని రిఫ్యూజ్ చేశారు, రిజెక్ట్ చేశారు, మాకు వద్దన్నారు. 3 కూడా విన్నర్ అవుతామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మాకు వద్దన్నారు. 10, 15 అయింది, 15, 20, 25 lakhs వరకు వెళ్ళింది. సో 25 lakhs వరకు రిజెక్టెడే, మాకు వద్దు, అయితే విన్నర్ అవ్వాలి. నబీల్ అయితే ఫిక్స్ అయిపోయాడు, మా రెండు చేతులు పట్టుకుని నిఖిల్ది నాది అలాగే తీసుకెళ్ళాలని ఒక డ్రీమ్ కూడా వచ్చిందని చెప్పాడు. తను అదే ఇదిలో అయితే ఉన్నాడు. ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిన గెస్టులందరూ కూడా కొంతమంది ఎక్స్ హౌస్మేట్స్ ఆబ్సెంట్ అయ్యారు. సోనియా అయితే తనకి పెళ్ళి ఉంది, ఆబ్సెంట్ అయిందని సమాచారం. అలాగే సో రామ్ చరణ్ ఆల్రెడీ నేను నిన్న చెప్పాను, బ్రాండ్ అంబాసిడర్ హాట్స్టార్ కాబట్టి తప్పకుండా రావాల్సిందే, తప్పదు. అలాగే పుష్ప టీం నుంచి కొంతమంది వచ్చారు. అలాగే ఉపేంద్ర లోపలికి వెళ్ళాడు, హౌస్లోకి వెళ్ళాడు. అలాగే హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ కూడా హౌస్లోకి వెళ్ళింది. సో పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతున్నాయి. సో 7 o'clock నుంచి నాన్ స్టాప్గా షో అనేది రన్ అవుతుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉంటుందో అప్పుడు విన్నర్ ఎవరు డిసైడ్ అయినది. కొంతమంది బయటకు ఒకవేళ వస్తారు. సో బయట అయితే నాకు తెలిసి ర్యాలీలు లేవుండవు. సో మేబీ ఏమన్నా పక్కకి వెళ్తే, అన్నపూర్ణ స్టూడియో దాటి పక్కకి వెళ్తే మాత్రం సో వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్ వరంగల్ వెళ్ళేటప్పుడు వరంగల్లో సో ఒక ర్యాలీ లాగా వాళ్ళు చేసుకోవచ్చు. అట్లాగైతే ఖచ్చితంగా ఉంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పటివరకు అయితే విన్నర్ అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ రాలా. సో మీకు ఎక్కడైనా వచ్చినా కూడా అది ఫేక్ అని నేను అనుకుంటా, ఎందుకంటే ఎవరికి రాలా, 100% ఇట్స్ క్లియర్, ఎవరికి రాలా విన్నర్ అనేది. సో చూద్దాం మరి గౌతమ, నిఖిల విన్నర్ ఎవరు అనేది మనం వెయిట్ చేసి చూద్దాం. అలాగే రన్నరప్ నబీల్ సెకండ్ రన్నరప్ అయ్యాడా, ఫస్ట్ రన్నరప్ అయ్యాడా? సో ఇది కూడా సో మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బిట్వీన్ గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది సో టాప్ 2 అనేది. సో వాళ్ళిద్దరి మధ్యలోనే విన్నర్ ఎవరు అనేది సో చూద్దాము. సో అలాగే ఎపిసోడ్ రివ్యూ రేపు అయితే ఖచ్చితంగా పెడతాను, అది కూడా ఫాలో అవ్వండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.